మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే మీరు భయపడతారు. మీ ఫోన్ హ్యాక్ అయితే మీరు అలర్ట్ అవుతారు. కానీ ఒక ఎంటైర్ కింగ్డమ్, ఒక సూపర్ పవర్ ఎంపైర్, ఒక ఫోర్ట్రెస్ నేషన్ హ్యాక్ అయితే, అది కూడా బయటి వాళ్ళ వల్ల కాదు, లోపలి వాళ్ళ వల్ల జరిగితే, ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, ప్రపంచంలోనే ఫస్ట్ రికార్డెడ్ ఇన్సైడర్ అటాక్. మనం రామాయణాన్ని ఒక భక్తి కథగా చూస్తాం, కానీ ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కళ్ళతో చూస్తే అది ఒక లంక బ్రీచ్. వెల్కమ్ టు జిజ్ఞాసా. ఇన్సైడర్ ఇస్ అ గ్రేటర్ దెన్ ఫైర్ వాల్. లంక అంటే కేవలం బంగారం కాదు, అది ఒక పర్ఫెక్ట్లీ డిజైన్డ్ సెక్యూర్ సిస్టమ్. దానికి ఒక ఫిజికల్ ఫైర్ వాల్ ఉంది, అది చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం అన్బ్రీచబుల్ లేయర్. దానికి ఒక ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది, అదే లంకలో ఉన్న ప్రతి అణువణువును గమనించే రాక్షస సైన్యం. దానికి ఒక అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ ఉంది, అదే శత్రువుల కళ్ళు కప్పే రావణుడి మాయాశక్తులు. సైన్స్ భాషలో చెప్పాలంటే లంక ఒక ఎయిర్ గ్యాప్ నెట్వర్క్, అంటే బయట ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ లేని ఒక ఐసోలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఇంత గొప్ప సిస్టంలో రావణుడే ఒక బగ్ అయ్యాడు. అది సెంట్రలైజ్డ్ పవర్, రావణుడి అహంకారం. అదే అక్కడ రూట్ అడ్మిన్. మోడర్న్ సైబర్ సెక్యూరిటీలో దీన్ని SPOF, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. ఒక రూట్ అడ్మిన్ క్రాష్ అయితే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ప్రతి ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి ఉంటాడు, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ, ఎథికల్గా ఆలోచిస్తూ. లంకలో కూడా అలాంటి వ్యక్తి ఒకడున్నాడు, ఆయనే విభీషణుడు. ఆయన కేవలం రావణుడికి సోదరుడు మాత్రమే కాదు, ఒక హై ప్రివిలేజ్ అడ్మిన్ యూజర్. లంకలోని ప్రతి పాస్వర్డ్, ప్రతి బ్యాక్ డోర్, ప్రతి సెక్యూరిటీ వీక్నెస్ అతనికి తెలుసు. రావణుడు తనని అవమానించి గెంటేసినప్పుడు అది ఒక ఎంప్లాయీ ఎగ్జిట్ మాత్రమే అనుకున్నాడు రావణుడు. కానీ అది ఒక మేజర్ ఇన్సైడర్ బ్రీచ్కి దారి తీస్తుందని అప్పుడు ఊహించలేదు. విభీషణుడు రాముడి వైపు వెళ్ళడం అంటే డేటా ఎక్స్ఫిల్ట్రేషన్, అంటే ఒక సంస్థలోని క్లిష్టమైన డేటాను శత్రువుల సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. లంక ఫైర్వాల్ సెట్టింగ్స్ బయట వాళ్ళని ఆపగలవు, కానీ అడ్మిన్ పర్మిషన్స్ ఉన్న ఒక వ్యక్తి పక్కకి వెళ్తే ఆ ఫైర్వాల్ పనికిరాదు. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇన్సైడర్ థ్రెట్ స్టార్ట్ అయింది ఇక్కడే. పెద్ద అటాక్కి ముందు ఎప్పుడైనా రికగ్నైసెన్స్ జరుగుతుంది, అదే పని హనుమంతుడు చేశాడు. అతను లంకలోకి ప్రవేశించడం అంటే ఒక పెనెట్రేషన్ టెస్ట్. ఒక హ్యాకర్ ఒక అన్నోన్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని లోపాలను వెతికినట్టు హనుమంతుడు లంక సెక్యూరిటీస్ని స్కాన్ చేశాడు. లంకను కాల్చడం అనేది కేవలం విధ్వంసం మాత్రమే కాదు, అది లంక సర్వర్స్ పైన చేసిన స్ట్రెస్ టెస్ట్. ఆ దెబ్బతో లంక డిఫెన్స్ మెకానిజం ఒక్కసారిగా హ్యాంగ్ అయిపోయింది. హనుమంతుడు తిరిగి వెళ్ళి ఇచ్చిన రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది, సిస్టమ్ కాంప్రమైజ్డ్, మన దగ్గర కీ ఉంది. ఇప్పుడు అసలైన క్లైమాక్స్. రావణుడు ఒక అడ్వాన్స్డ్ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, అంటే తన తలలు నరికినా సరే మళ్ళీ పెరుగుతాయి. అది ఒక ఆటో రికవరింగ్ ప్రోగ్రామ్. సామాన్యమైన బాణాలు ఆ ఎన్క్రిప్షన్ని ఛేదించలేవు, కానీ ప్రతి సిస్టంలో ఒక అన్డాక్యుమెంటెడ్ బగ్ ఉంటుంది, అదే 0 day వల్నరబిలిటీ.
ఆ సీక్రెట్ ని విభీషణుడు రివీల్ చేశాడు. నాభిలో ఉన్న అమృతం. అది లంక సామ్రాజ్యపు కోర్ లాజిక్ లో ఉన్న ఒకే ఒక లోపం. రాముడు వెంటనే తన టార్గెట్ ని లాక్ చేశాడు. బ్రహ్మాస్త్రం అనే హై లెవెల్ మాల్వేర్ నేరుగా ఆ నాభిని హిట్ చేసింది. రిజల్ట్: యాక్సెస్ రివోక్డ్, సిస్టమ్ షట్ డౌన్, లంక టెర్మినేటెడ్. ఈ కథ వేల ఏళ్ల నాటిది కావచ్చు, కానీ ఇది ప్రతిరోజు మన చుట్టూ జరుగుతోంది. కంపెనీలు హ్యాక్ అవుతున్నాయి, డేటా లీక్స్ జరుగుతున్నాయి, కానీ అసలు సమస్య టెక్నాలజీది కాదు, ఫైర్ వాల్స్ది అంతకంటే కాదు. అసలు సమస్య ఒకటే: ధర్మం. అదే ఎథిక్స్ లేకపోవడం. ఇంటిగ్రిటీ లేకపోతే సెక్యూరిటీ యూజ్లెస్. ట్రస్ట్ లేకపోతే సిస్టమ్ వల్నరబుల్. ఒక సంస్థలో విలువలు లేకపోతే అది ఎంత పెద్దదైనా సరే కూలిపోతుంది. ఇదే లంక బ్రీచ్ నుండి మనం నేర్చుకోవాల్సిన రియల్ లెసన్. రెండు 2026లో మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడతారు. 2-factor authentications ని ఎనేబుల్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ విలువలు సెక్యూర్గా ఉన్నాయా? ఎందుకంటే హ్యాకర్లు ఎప్పుడు బయట నుంచే రారు, వాళ్ళు మనలోని అధర్మం నుంచే పుట్టుకొస్తారు. మీ పాస్వర్డ్ని మార్చండి, కానీ మీ క్యారెక్టర్ని మార్చుకోకండి. ఎందుకంటే ఈ డిజిటల్ యుద్ధంలో మీ క్యారెక్టరే మీ బిగ్గెస్ట్ సెక్యూరిటీ. కాబట్టి గుర్తుంచుకోండి, స్టే సెక్యూర్, స్టే ధార్మిక్. ఈ అనాలైసిస్ మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మ్యాథ్ ప్లస్ సైన్స్ డికోడింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్. నేను మీ గోపీకృష్ణ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్, జై హింద్.